ఒక ల్యాండ్ లో కానీ ఒక ఇంట్లో కానీ 12 సంవత్సరాలకి పైబడి ఎవరైనా ఉన్నారని లీగల్ గా సివిల్ కోర్ట్ లో టైటిల్ డిక్లరేషన్ సూట్ ని కానీ వాళ్ళు విన్నవగలిగితే ఆ ప్రాపర్టీ కంప్లీట్ రైట్స్ ఓనర్ దగ్గర నుంచి ఈ 12 సంవత్సరాలు రెంట్ కున్న లీజ్ కున్న అతనికి వెళ్తాయన్న విషయం అండర్ సెక్షన్ 65 లిమిటేషన్ యాక్ట్ 1963 ప్రకారం అని మీకు తెలుసా? ప్రాపర్టీస్ ఉంటున్న వాళ్ళ 3 రూల్స్ ని ఫాలో అవ్వాలి. నంబర్ 1, మీరు రెంట్ కి ఇచ్చిన లీజ్ కి ఇచ్చిన ఒక అగ్రిమెంట్ తో ఇస్తే ఈ లిమిటేషన్ యాక్ట్ వాళ్ళకి వర్తించదు. నంబర్ 2, మీ కరెంట్ బిల్, వాటర్ బిల్, టాక్సెస్ ఇవన్నీ కూడా ఆ ప్రాపర్టీకి సంబంధించి మీ పేరు మీదే ఉండి అండ్ వాటి పేమెంట్స్ కూడా మీరే చేస్తుంటే వాళ్ళు మేము అక్కడే 12 ఇయర్స్ నుంచి ఉన్నామని ప్రూవ్ చేసుకునే రైట్ ని కోల్పోతారు. నంబర్ 3, వేరే రాష్ట్రాల్లో విదేశాల్లో వెళ్ళి ఉంటున్న వాళ్ళు మినిమం 2-3 సంవత్సరాలకు ఒక్కసారైనా వచ్చి దాన్ని చెక్ చేసుకోండి. బికాస్ యాజ్ పర్ దిస్ యాక్ట్ 12 ఇయర్స్ లో ఏ ఒక్కసారైనా ఆ ప్రాపర్టీ ఓనర్ ఇల్లీగల్ గా నా ప్రాపర్టీలో ఈ సో అండ్ సో పర్సన్ ఉన్నాడని తనకు అగైనెస్ట్ గా లీగల్ గా ఒక్క కేసు ఫైల్ చేసినా ఈ యాక్ట్ చెల్లుబాటు కాదు. ఇంత చెప్పాక మీకు క్వశ్చన్ రావచ్చు, మరి గవర్నమెంట్ ప్రాపర్టీస్ కి ఎన్ని సంవత్సరాలని? 30 ఇయర్స్ పైబడి ఉంటే ఈ యాక్ట్ అప్లై అవుతుంది.